శ్రీకాళహస్తి హత్యకు గురైనటువంటి రాయుడు ఇంటి వద్ద మనం ఉన్నాం. ఏదైతే రాయుడు పార్థివ దేహం కూడా ఈ గ్రామాన్ని చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బంధువులు కావచ్చు, గ్రామం అంతా కూడా కన్నీటితో మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే రాయుడు కూడబుట్టినటువంటి సొంతం చెల్లెలు ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, అసలు మీ అన్న ఎలా ఉండేవాడు, ఎందుకు ఇలా జరిగిందని మీరు భావిస్తున్నారమ్మా? మా అన్న 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, వినుత వాళ్ళ దగ్గరికి. డ్రైవర్గా, పిఏగా ఇంట్లో పని మొత్తం చేస్తా ఉన్నాడు. ఈ మధ్యన ఒకసారి పడ్డాడు అనే లోపల మేము వెళ్ళాము చూసేదానికి వాడిని. ఆ పక్కొకరు ఈ పక్కొకరు కూర్చొని మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడిపించినారు. ఆ రోజుడికి వాళ్ళకి అంతా తెలుసు ఏమైంది. వాళ్ళు లోపల పెట్టుకొని చేసి మాకొక రవ్వ ఇంటి కూడా ఇవ్వలేదు వాళ్ళు, డౌట్ రాకుండా. మేము వెళ్ళినప్పుడు కింద కూర్చొని మాట్లాడి ఒక ½ అవర్ తర్వాత పైకి తీసుకెళ్ళినారు. రెండోసారి పోయినప్పుడు వాళ్ళ కాడే పెట్టుకొని వాళ్ళే చేసినారు ఇదంతా. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు, ఆ 5 మందే చంపినారు ఇప్పుడు మా అన్నని. మా అన్నకి ఏ శిక్ష అయితే వేసినారో వాళ్ళకు కూడా అదే పడాలి, అందుకన్నా ఘోరంగా శిక్ష పడాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి, ఇది ఆయనే యాక్షన్ తీసుకోవాలి. మేము జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నందుకు మాకు ఇట్లా జరిగింది. జనసేన పార్టీ వాళ్ళు ఏం చేయలేకుండా ఆపోజిట్ పార్టీ వాళ్ళతో అయినా మాట్లాడుకొని మేము ఎంతవరకైనా వెళ్తాము. మాకైతే న్యాయం జరగాలి, మేము ఎంతటితో దీన్ని వదలము. వాడికి ఎట్లయితే జరిగిందో వాళ్ళకు కూడా అదే జరగాలి. మీ అన్న ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర ఉండడా, ఇక్కడ ఉండి వాళ్ళ దగ్గర ఉండేవాడా? వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఎప్పుడైనా నెలకు 1-2 సార్లు వచ్చి వెళ్తాడు అంతే, ఇంటికి కూడా రాడు. వాళ్ళ దగ్గరే ఉంటాడు మా అన్న. వాళ్ళే ఇట్లా చేసినారు వాడిని. ఏం చేస్తే తిరిగి వస్తాడు వాడు మాకు ఇంకా? మీ అన్న పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీని బాగా అభిమానంతో వాళ్ళ దగ్గర చేరాడా, లేకపోతే ఏ రకంగా చేరాడు? అభిమానంతోనే వెళ్ళినాడు పార్టీ తరపున. 15 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరే ఉన్నాడు వాడు. వాళ్ళే ఇట్లా చేసినారు. లాస్ట్ కి మాకేదో ఒక న్యాయం జరగాలి. జరగకుండా ఉంటే మేము ఎంతవరకైనా వెళ్తాం. ఇది వాళ్ళ వల్ల మాకు నెక్స్ట్ ఏ ప్రాణహాని రాకూడదు. వాళ్ళని వదిలేసినారంటే మమ్మల్ని కూడా రేపు ఏదైనా చేస్తారు వాళ్ళు. వాళ్ళనైతే ఇంతటితో వదలకూడదు. వాళ్ళకు కూడా ఈ శిక్ష పడాలి. వాళ్ళని మాత్రం వదలొద్దండి. అంటే ఇన్నేళ్ళుగా ఉన్నాడు అక్కడ, అంటే వాళ్ళు ఎటువంటి వారు? మీరు గతంలో కూడా ఎప్పుడు నువ్వు అక్కడ వద్దు వచ్చేయను కానీ, లేకపోతే మన ఇల్లు ఉంది కదా ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు అని వాదించడం కానీ, ఇలాంటి ఏ సంభాషణ జరగలేదు మీ మధ్య? వాడికి చెప్పాం, వద్దు రాజకీయాల్లో వద్దురా, వచ్చేయరా, డ్రైవింగ్ చేసుకునైనా బతకచ్చు, వచ్చేయరా అంటే వాడిని రానివ్వలేదు వాళ్ళు. అక్కడి నుంచి వస్తాడు, మళ్ళీ నిమిషానికి ఏదన్నా మాట్లాడి గుడ్డలవి తెచ్చుకోవాలని అక్కడికి వెళ్తే మళ్ళీ వాడిని అక్కడే పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు. వాడిని అక్కడి నుంచి బయట పడినివ్వలేదు వాళ్ళు. కొట్టి ఉరేసేసి కాలువలో వేసేసినారు బాడీని. వాళ్ళతో పాటు ఉన్నాడు, కలిసిమెలిసి ఉన్నాడు. వాళ్ళు ఈ రకంగా ఈ రోజు చంపేశారన్న వార్త మీకు ఎలా తెలిసింది? మాకే డౌట్ వచ్చింది. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడి నుంచి చెన్నైకి. పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు మమ్మల్ని, నువ్వు కూడా రా అని చెప్పి ఆమెను తీసుకెళ్లారంట. ఆమెకు అప్పటికే వెళ్ళేటప్పుడు తెలియదు, ఎక్కడైనా కనిపించాడేమో చెన్నై దగ్గర, మాట్లాడదామని చెప్పి ఆమె వెళ్ళింది వాళ్ళతో పాటు. అక్కడికి వెళ్ళినాక ఫోన్లో ఫోటో చూపించారంట బాడీని, చనిపోయినాడు అనేసి. అప్పుడు పోలీసు వాళ్ళందరూ ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళే అని చెప్పి తెలిసిందంట. లాస్ట్కి చనిపోయింది. వాళ్ళు డబ్బుతో కొనాలనుకున్నారు మనుషుల్ని. నేను లైన్లో ఉంటా, మా అవ్వకు ఫోన్ చేసి లైన్లో ఉంటే ఎందుకు వెళ్తున్నావు అంటే, అక్క మాట్లాడుతుంది వినుత అక్క అంటే, మా అవ్వకు చెప్తాను, నీకు నెల జీతం ఇస్తాను, నేను ఎంత డబ్బు అయినా ఇస్తాను, మా పేరు బయట పెట్టద్దు నువ్వు అని చెప్తాను అమ్మ. మేము అక్కడికి వెళ్తే మాకు వాల్యూ లేకుండా మాట్లాడింది వినుత. మళ్ళీ నేను కాల్ చేస్తే ఎందుకు అవ్వని తీసుకెళ్తున్నారంటే, నువ్వు నా చెల్లి లాంటివి దానివి కీర్తి, నీకు అన్యాయం చేయం మేము అని మాట్లాడింది. రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడింది. తప్పైతే వాళ్ళదేను, వాళ్ళకి ఏదో ఒకటి శిక్ష వేయాలి, ఇంతటితో వదలకూడదు. వాళ్ళు ఇంతటితో వదిలితే నెక్స్ట్ ఇంకొకరికైనా ఇట్లా జరిగే అవకాశం ఉండదు. మమ్మల్ని అయినా ఏదైనా చేస్తారు, వాళ్ళనైతే ఇంతటితో వదలకూడదు. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు పోవాలి, ఇది ఆయన వచ్చి యాక్షన్ తీసుకోవాలి, ఆయన రావాలి. ఎవరైతే మీ అన్న చనిపోయినట్టు తెలిసినాక మీ అవ్వకు ఫోన్ చేసి, మీకు నెల నేను డబ్బులు ఇస్తాను, మీరు ఎవరు బయట పెట్టద్దు అన్నమాట ఎవరితో చెప్పిందా? వినుతనే చెప్పింది. వినుతనే చెప్పింది. కార్లు తీసుకొని వెళ్ళేటప్పుడు చెన్నైకి మా అవ్వ వెళ్ళేటప్పుడు మా అవ్వకే చెప్పింది, నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను, నెల జీతం ఇస్తాను నీకు, నా పేరు ఏం చెప్పొద్దు. బాడీ కాడికి వెళ్ళినప్పుడు జరిగింది. వెళ్ళే అప్పుడు మా అవ్వకు తెలియదు, వాళ్ళకి తెలుసు అప్పటికి చనిపోయినాడు వాడు అని చెప్పి. ఈమెకు తెలియదు వెళ్ళేటప్పుడు. ఈమెకు ముందే చెప్పారు, నీకు ఎంత జీతమైనా ఇస్తాము, మేము
మేము చూసుకుంటాం నిన్ను, ఆడ మా పేరు ఏం చెప్పొద్దు, నువ్వు ఆడ ఏం జరిగిందో అదే చెప్పు అని చెప్పి ఆమెను బెదిరించారు. ఆమె డబ్బు ఎందుకు, మా నా బిడ్డను ప్రాణాలతో వదిలేయండి చాలని చెప్పింది. లాస్ట్కి ప్రాణాలే తీసేసినారు. ఏదైతే తన చెల్లి చెప్తున్నటువంటి వాటిలో అసలు కన్నీటితో పర్వతం అవుతూ కూడా తన అన్నని ఈ రకంగా అన్యాయంగా నమ్మకంగా ఉంటే ఈ రకంగా వాళ్ళ పెద్దమ్మ కూడా ఉంది. ఏమని చెప్పండి అమ్మా, అసలు మీరు ఎలా చూస్తున్నట్టు? కాలువలో వేసేసినారు సార్ అబ్బాయిని, పనికి రాకుండా బారేసి ఇట్లా కట్టేసినారు సార్, చేతులు రెండు మాదిరి చేసినారు సార్ అబ్బాయిని. అసలు వాళ్ళనైతే వదలకూడదు సార్ అసలు. వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ ఉందమ్మా? వాళ్ళ అమ్మమ్మ అదిగోండి సార్ ఆడొచ్చు సార్. చూస్తున్నాం ఒకసారి, ఇదే గ్రామం, మనం చూస్తున్నది రాయుడు సొంత ఊరు. ఇదే ఇంట్లో రాయుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇతను పూర్తిగా అయితే ఇంటి దగ్గరకు వచ్చేది లేదు. ఇప్పుడు నెలకో 2 నెలలకు ఒకసారి మాత్రం వచ్చి వెళ్ళేవాడు అంటూ కూడా వాళ్ళ బంధువులంతా కూడా తెలియజేస్తున్నారు అటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఎంతో నమ్మకంగా వినుత దగ్గర ఉన్నటువంటి రాయుడిని ఈ రకంగా అన్యాయంగా ఏదో కొన్ని వాళ్ళ వైపు తప్పులు పెట్టుకొని మా నాన్న అన్యాయంగా చంపేసినారంటూ కూడా సొంత చెల్లెలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వినుత కూడా ఏదైతే నిన్న సొంత అమ్మమ్మ సాకింది రాయుడిని పూర్తిగా సాకి సంతరించినటువంటి ఈమె మొత్తం చూసుకునింది రాయుడు బాగోగులంతా కూడా. అయితే ఈమెతో ఎవరైతే వినుత ఫోన్లో మాట్లాడి నీకు డబ్బులు ఇస్తాను, ఇది జరిగింది కానీ మా పేరు కూడా నువ్వు ఎక్కడ చెప్పొద్దంటూ కూడా ఈమెకు తెలియజేసినట్టుగా కూడా మనకి ఇందాకనే వాళ్ళ చెల్లి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏం జరిగిందమ్మా అసలు? ఏంది నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పినారని సరే మీ మనవరాలు చెప్తాను. నిన్న పోయేటప్పుడు కారులో ఫోన్ చేసినారు నాకు, అప్పుడు కూడా జిల్లా సరే బయట ప్రాణ బిచ్చి పెడతామని వదిలినైనా కాళ్ళు పట్టుకుంటే వదిలినాడు. నన్ను ఇటు పంపించేసినాడు. వాడు ఆటో ఎక్కిన తిరుపతికి వెళ్తాను మా ఏడన్నా దూరంగా వెళ్ళి కొద్ది రోజుల తర్వాత వస్తాను అని చెప్పి, సరే ఏడన్నా దూరంగా పోతే ప్రాణ బిచ్చి పెట్టిన ప్రాణాలతో ఉంటే సార్లే నాకు. అదే నిన్నటి వారం కాదు, 4వ శనివారం జరిగి కదమ్మా. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఫోన్ లో కొన్ని ఏదో వీడియోలు తీసినారని ఏదేదో ఉన్నాయని క్రియేట్ చేసినట్టు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నైనా ఇప్పుడు నాతో కూడా వదిలి ఆడదాకా పంపిస్తే వేసుకొచ్చి ఇంట్లో వేసే మాది చిత్రం చేసినారే, ఇవన్నీ క్రియేట్ చేయలేరు అనుకోరా. ఇన్ని చేసిన వాళ్ళు అది తెలియదు వాళ్ళకే, అది ఓడే చేసి వీడి ముందు చేసి పెట్టేసినట్టు నాకు అది డౌట్ వస్తుంది. నిన్న అక్కడ పోయినప్పుడు అటు ఏ పరిస్థితిలో చూస్తే నీకు ఎలా ఉండిందమ్మా? వాళ్ళు అప్పుడు కూడా చూపిల్ల, అప్పుడు ఫ్యామిలీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాడు సిమ్ములు వేసుకో అన్నాడు. జనసేన పార్టీ పచ్చబొట్టు పోడ్చుకో అన్నాడు. అది వాళ్ళ స్టార్ గుర్తున్నది కదా, స్టార్ గుర్తు వేసుకొని దాని అమ్మిడి విని తక్క పచ్చబొట్టు పొట్టుకొచ్చుకో అన్నాడు. పచ్చబొట్టును చూసి అక్కడ వాళ్ళు కనుక్కున్నారంట, వస్తామని కాలంలో బారేసినారంట. ఆడెవరు పాస్ పోసుకున్నట్టు పోయా ఏడని చెప్పమన్నదనేసి పోలీసులు చెప్పినారంట. ఆ పోలీసులు వచ్చి చూసేళ్ళకి ఆ పేరు చూసేళ్ళకి ఆ పేరు చూసి నేరుగా అడిగి పోయి ఆమెను పట్టుకొచ్చి వేసినారంట. ఇదంతా జరిగింది అన్యాయం లాంటి బిడ్డ, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రాయుడు శ్రీనివాస్ చనిపోవడం మీకు ఫైనల్ గా ఏమనిపిస్తామా? నీకు ఎట్టుంది? ఒకవేళ తప్పు చేస్తే బిడ్డ వాళ్ళకి హెల్ప్ చేసినాడు అనుకో, హెల్ప్ చేసి శిక్షించా, లేకుంటే కొట్టా, లేకుంటే వాళ్ళకి చెప్పు రే ఈ మాది చేసినారు పెద్దవాళ్ళు. నాకేం తెలియదు కదా, నువ్వే ఒప్పుకున్నావు ఆ ముసలి దానికి ఏమో తెలియదు అన్నారు, మీరే చెప్పినారు కదా. ఇప్పుడు ఇదంతా సరే, ఇప్పుడు ఫైనల్ గా ఈ రోజు మీరు బిడ్డను కోల్పోయినట్టు పరిస్థితి మీకు ఏర్పడింది. నా భవిష్యత్తు ఎవరు చూసేది? ఇంకా నా భవిష్యత్తు ఎవరు? ఆ బిడ్డ ఉంటే 10 రూపాయలు తెచ్చిస్తుంటే ఆ బిడ్డకు పెళ్లి చేసిన ఇద్దరిని 7 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల బిడ్డను తీసుకొచ్చి సాక్కున్నాయి. ఆ పొద్దు నుంచి వాళ్ళ తండ్రి అనుకోవాలా ఎవరు అనుకోవాలా, నేనే జాకి ఎక్కువ పూలు చేసి నాలు చేసి వాళ్ళు పెద్దలు చేసి చదివించి నా కొడుకు కోయటి పోయేది వాళ్ళకు అంత సాకి వాళ్ళు చదివించి చేసినాడు. వాడికి 3 ఆడపిల్లకాయలు. సరే వాళ్ళు నేను చూసుకుంటానైనా వాళ్ళ భవిష్యత్తు నువ్వేం పట్టించుకోబడలేదు అని చెప్పి వాళ్ళకి దబాయించుకొని అటు వీళ్ళకి నచ్చ చెప్పుకొని అటు సాక్కుంటా వచ్చినాను. అమ్మని ఈ సంవత్సరం నా పాపకు పెళ్లి చేసిన. నా బిడ్డని ఎంత నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉంటే ఈ రకంగా అన్యాయంగా కూడా చంపేశారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ అయితే శ్రీనివాస్ ఆలియాస్ రాయుడు, శ్రీనివాస్ అన్నదే అతని ఒరిజినల్ పేరు, రాయుడు అన్న పేరు కూడా వాళ్ళై ఎవరో వినుత చంద్రబాబు వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరుగా కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వ్యవహారంలో పూర్తిగా మనకు
కీర్తి కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే మా అన్నను ఈ రకంగా ఆ యొక్క చెన్నైకి మా అమ్మమ్మని తీసుకెళ్ళినప్పుడు వినూత ఫోన్ చేసి నీకు నెల నెలా డబ్బులు కూడా ఇస్తాము, మా పేరు కానీ మా వివరాలు కానీ బయట చెప్పొద్దండి, మీకు ఏం కావాలన్నా మేము సహాయం చేస్తామంటూ కూడా తెలియజేసినట్టుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు తప్పు చేయకుంటే మాకెందుకు డబ్బు ఇస్తామంటు ఎందుకు చెప్పారంటూ కూడా ఎవరైతే రాయుడు అమ్మమ్మ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా అయితే రాయుడు అమ్మమ్మకు కూడా సరైనటువంటి సమాధానం తెలియదు, ఏం జరిగింది ఎలా జరిగిందని ఎటువంటి అర్థం కానీ పాల్గొన్నటువంటి పరిస్థితిలో కూడా ఆమెకు ఉందనే చెప్పాలి. అయితే మనోడు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, వేరే నెంబర్ నుంచి కూడా చేసి మాట్లాడుతున్నాడు ఫోన్ చేసి. అయితే ఏడో చోట ఉన్నాళ్లే బాగున్నాళ్లే అనుకున్నాము, కానీ ఈ రకంగా చేస్తారని మేము అనుకోలేదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి మాత్రం వాళ్ళని వదలకూడదు, వాళ్ళ వల్ల మరొక ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి కఠినంగా అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా మా అన్నకు జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ అన్న మితి ఎంతో అభిమానం కలిగినటువంటి వ్యక్తి. మా అన్నకి ఈ రకంగా అన్యాయం జరిగింది కాబట్టి జనసేన నేత కూడా అధినాయకుడు కూడా వచ్చి మాకు న్యాయం చేయాలంటూ కూడా కీర్తి ఎవరైతే రాయుడు చెల్లెలు కీర్తి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే గ్రామం అంతా కూడా రాయుడు మృతదేహం రావడంతో ఒక్కసారిగా కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితులు మాత్రం గ్రామంలో నెలకొన్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, బక్షంపాలెం గ్రామం.